ప్రకాశం జిల్లా కాపు సంఘం ఆధ్వర్యంలో ఒంగోలు రామనగర్ 1వ లైన్ రంగా విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు ప్రారంభించారు. సంఘం జిల్లా అధ్యక్షులు కొక్కిరాల సంజీవ్ కుమార్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో కాపు సంఘం నాయకులు పాల్గొన్నారు. ముందుగా వంగవీటి మోహన్ రంగా విగ్రహానికి ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ తో పాటు కాపు నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రజలకు తాగునీరు, మజ్జిగ అందజేశారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా అధ్యక్షులు సంజీవ్ కుమార్ తెలియజేశారు. కార్యక్రమంలో మంత్రి శ్రీనివాసరావు, పసుపులేటి శ్రీనివాసరావు, మందపల్లి శ్రీను, మారుతీరాం, డాక్టర్ శ్రీనివాసులు, నాగిశెట్టి బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు. రారాదంటారు లోపలికి జూమ్ వేసుకోలేవు. అన్నా ఇది చూడన్నా సార్ సార్ అన్నా కానివ్వండి అన్న. అన్నా కింద దిగరా, కింద దిగు కొంచెం తీసుకో. ఓకే పక్కరా రామ్మా రామ్మా తీసుకో. సీనా పక్కరా జిల్లా కాపు సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న చలివేంద్రం కార్యక్రమాన్ని ఈరోజు మన రామ్నగర్ 1వ లైన్లో రంగాగారి విగ్రహం వద్ద ఈరోజు ప్రారంభించడం జరిగింది. మన శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారు ప్రారంభించడం జరిగింది. అలానే ఈ కార్యక్రమం సేవా కార్యక్రమంలో భాగంగా కంటిన్యూగా పోయిన సంవత్సరం నుంచి లాస్ట్ ఇయర్ నుంచి మేము చేస్తూనే ఉన్నాం, కంటిన్యూగా చేస్తామని తెలియజేస్తున్నాం. అలానే కాపుల ఆశాజేతమైనటువంటి వంగవీటి మోహన్ రంగా గారి ఆశయాలను అనుగుణంగా మన కొణిదెల చిరంజీవి గారిది సేవాభావంతో ముందుకు సేవాభావంలో ప్రయాణిస్తూ, అలానే పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు సేవా కార్యక్రమాలు, అలానే మన సేవాభావంతో ముందుకు సాగుతూ ఉన్నాం. పార్టీని బలోపేతం చేయడానికి మా వంతు మేము కూడా కృషి చేస్తున్నాం. అదేవిధంగా కృషి చేస్తున్నాం. అలానే కంటిన్యూగా ఈ చలివేంద్ర కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు కంటిన్యూగా చేస్తామని తెలియజేస్తున్నాం. ప్రకాశం జిల్లా కాపు సంఘం ఆధ్వర్యంలో మన అధ్యక్షులు వారు కొక్కిరాల సంజీవ్ గారి ఆధ్వర్యంలో వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహం వద్ద చలివేంద్ర కార్యక్రమాన్ని ఒంగోలు శాసనసభ్యులు, ఒంగోలు అభివృద్ధి ప్రదాత అయినటువంటి శాసనసభ్యులైన దామచర్ల జనార్దన్ గారి చేతుల మీదుగా ఈ ప్రారంభించడం జరిగింది. వంగవీటి రంగా గారి ఆశయాలు సాధించడం కోసం ఈ చలివేంద్ర కార్యక్రమం పేద ప్రజలు కానీ ఎండకి ఎవరైతే ఇది ఉన్నారో ప్రజలకి దాహం తీర్చడానికి కాపు సంఘం ఆధ్వర్యంలో ఇది చేసినందుకు ఎన్నో ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు అయినాపతిని గోపీకృష్ణ. ఈ సమ్మర్ సీజన్లో మన కాపు సంఘం ఆధ్వర్యంలో శ్రీ కొక్కిరాల సంజీవ్ కుమార్ మన అధ్యక్షుల వారు చలివేంద్రను స్టార్ట్ చేయడం జరిగింది. దీని ముఖ్య అతిథిగా మన దామచర్ల జనార్దన్, మన డైనమిక్ ఎమ్మెల్యే గారు, మరి టౌన్ ప్రెసిడెంట్ బండారు మదన్ మోహన్ గారు వచ్చి దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇది చాలా శుభపరిణామం. ఈ మండు టెండల్లో ప్రతి ఒక్కరూ చలివేంద్రం ఎవరికి వాళ్ళు ఓపెన్ చేసి జనాలకి మంచి డ్రింకింగ్ వాటర్ అందజేయడంలో చాలా మంచి శుభపరిణామం నేను అనుకుంటున్నాను. సో అందరూ కూడా దీన్ని వెల్కమ్ చేస్తారు. 19వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడిని ఇందుర్తి మారుతీరాలు మాట్లాడుతున్నాను. కాపు సంఘం తరపున ఇటువంటి కార్యక్రమాలు చేసి ప్రజలకి దాహాతి తీర్చడానికి కోసం కాకుండా
షెల్టర్గా కూడా ఉంటుంది. ఇట్లాంటి కార్యక్రమాలు నిర్విఘ్నంగా కొనసాగిస్తూ శ్రీ రంగా గారి ఆశయాలకు అనుగుణంగా నడుస్తున్న శ్రీ కొక్కిరాల సంజయరావు గారికి నా తరపున ధన్యవాదాలు చెప్తున్నాను. మరీ ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు ఎన్నో కార్యక్రమాలు ఉన్నా కూడా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చి తను కూడా నేను సేవాభావినే అనే ఒక దృక్పథాన్ని ప్రజలకు అందించినందుకు వారికి మా తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. డాక్టర్ నారపశెట్టి శ్రీనివాసరావు గారండి, ఈఎన్టీ స్పెషలిస్ట్ని, చెవి ముక్కు గొంతు వైద్య నిపుణుడిని, 60 అడుగుల రోడ్డు. ఈరోజు కాపు సంఘం, ప్రకాశం జిల్లా కాపు సంఘం అధ్యక్షులు కొక్కిరాల సంజీవ్ కుమార్ గారి ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభించిస్తున్నారు. ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారి చేతుల మీదుగా చలివేంద్రం ప్రారంభించినందుకు చాలా సంతోషంగా ఉందండి. ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో మరిన్ని ముందు ప్రతి సంవత్సరం జరుపుకుంటూ ఇలాగే ప్రతి కాపు ప్రజలకు సేవ చేయాలని కాపు సంఘంలో నేను భాగస్వామిని ఎందుకు నేను సంతోషిస్తున్నాను. అలాంటి కార్యక్రమాల్లో నేను కూడా పాల్పంచుకుంటానని ఇందు మూలంగా సెలవిస్తున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మన వంగవీటి మోహన్ రంగారావు గారి విగ్రహం దగ్గర రామనగర్ ఎన్నో లైన్, 1వ లైన్లో చలివేంద్రం ప్రారంభించడం జరిగింది. ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినటువంటి సహకరించినటువంటి కొక్కిరాల సంజీవ్ కుమార్ గారికి, వాళ్ళ మిత్ర బృందానికి అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ చలివేంద్రాన్ని చక్కగా నిర్వహించాలని, వాటికి కావాల్సిన వనరులను కూడా పొందు చేసుకోవాలని, వాటికి కావాల్సిన సహాయ సహకారాలు కూడా మేము కూడా అందిస్తామని చెప్పేసి కాపు సంఘం తరపున, అట్లాగే కాపుల తరపున, అట్లాగే జనసేన తరపున తెలియజేసుకుంటున్నాను. జై హింద్. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/vkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.